ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నా మీద భక్తితో నేను చెప్పినటువంటి సందేశాన్ని విను, నీ జీవితాన్ని పులబాటగా మార్చబోతున్నాను. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో శ్రద్ధగా ఆలకించి చూడని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలను నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదా, ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదిస్తూ ఉంటానన్నమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారు ఈ గురువుగారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే మనకు జ్యోతిషం చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నా మీద భక్తితో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. నీ కల తప్పకుండా నెరవేరబోతుందని ఈ సాయిని నీకు చెప్పడానికి వచ్చాను. నీ జీవితాన్ని ఒక పూలబాటగా అందంగా తీర్చిదిద్దాలని ఈ సాయి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని సమస్యలు ఉంటాయి చూడు, అవి ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూ బాధ పెడుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుండి నిన్ను తరిమి కొట్టాలని ఈ సాయి నీకు ఒక మంచి అవకాశాన్ని, అలాగే ఒక మంచి దారిని చూపించబోతున్నాడు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను, కష్టాలను అనుభవించిన నీకు ఇకపై అన్నీ సంతోషాలే అని తెలియపరచడానికి ఈ సాయిని వచ్చాను. గొప్ప తీపి కబురులతో, ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలతో, నీకు ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వార్తలతో ఈ సాయి తప్పకుండా నీకు అనేక రకాలైనటువంటి అద్భుతాలను చవి చూపించి నీకు జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక నువ్వు కష్టపడింది నీకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక మీదట ఆ జ్ఞాపకాలన్నీ కూడా నువ్వు గుర్తుకు తెచ్చుకోవద్దు. ఆ జ్ఞాపకాలన్నీ ఎప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే ఆనందం మాత్రమే అనిపించేలా నువ్వు నమ్ముకునేటువంటి ఈ బాబాని నేను నీకు చేయబోతున్నాను. ఇక అతి కొద్ది రోజుల్లో నీకు తప్పకుండా ఒక ఊహించినటువంటి పెనుమార్పులు నీ జీవితంలో, అంటే అవి శుభవార్తలు అయ్యని చెప్తున్నాను. శుభవార్తలతో కూడినటువంటి జీవితం నీకు తప్పకుండా తారసపడుతూ నీ జీవితాన్ని ఎంతో అందంగా నువ్వు మలుచుకోబోతున్నావు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా జరగబోతుంది. అది డబ్బు అయినా, కోరిక అయినా, ఆశ అయినా, లేదంటే బంధమైనా, ఇవన్నీ కూడా నీకు అందించేటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను. నీ మనసు సంతోషించేలా చేయబోతున్నాను. ఇక మీదట అందమైనటువంటి జీవితం నువ్వు జీవించబోతున్నావని నీకు హామీ ఇస్తున్నాను. బాబా, నా జీవితంలో ఒక మంచి రోజంటూ ఎప్పుడైనా వస్తుందా అంటే, నేను మంచిగా గడిపినటువంటి క్షణాలు నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇంతవరకు నాకు అది జరగలేదు. ఒక దారిని చూపించబోతున్నావా అని నీవే అనుకుంటావు. తప్పకుండా అడుగుతావు. అందరిలా జీవించేటువంటి అవకాశాన్ని ఇవ్వు బాబా అని నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు కదా. అందరికంటే ఎక్కువగా మంచిగా జీవితాన్ని జీవించబోతున్నావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు కాదనకుండా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటినీ శ్రద్ధగా వింటూ చూడు. నీకే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో. నా దగ్గర పదే ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉన్నావు. అందుకైనా సరే నీకు మంచి దారిని ఈ సాయి నేను చూపించబోతున్నాను. ధైర్యంగా ఉండు. నువ్వు అందుకునేదంతా కూడా గొప్ప విజయంలా మంచిగా ఉండే విధంగా నీ తెలివి ద్వారా నీకు కావలసింది నువ్వు సాధించుకొని, నిన్ను నువ్వు నిరూపించుకొని ఒక అద్భుతమైనటువంటి అవకాశాలన్నిటినీ కూడా ఈ బాబా నీకు తప్పకుండా కల్పిస్తాడు. ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి
జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాడు. అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను. ఇక అన్నీ కూడా అనుకూలంగా చేయబోతున్నాను. నేను నీకు చేస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాను. అది నా బాధ్యత. నిజాయితీగా నువ్వు ఉన్నావు కదా, తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నిజాయితీగా ఉన్నవారికి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగనే జరగదు. నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపించుకుంటూ ఉంటాను. నీకు అండగా ఉన్నటువంటి నేను ఎలా నీ చేయి వదిలిపెడతాను చెప్పు? నిన్ను కాపాడుకోకుండా ఉంటానా చెప్పు? నీ గెలుపును కూడా ఓర్వలేకుండా నిన్ను తక్కువ చేసేటువంటి మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదా. ఇక అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడనవసరం లేదు. ఏదైతే నువ్వు వారి గురించి తలుచుకొని నువ్వు కష్టపడుతూ నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నాళ్ళు ఎదురు చూసావో, ఎన్ని కలలు కన్నావో వాటన్నిటినీ కూడా నువ్వు నెరవేర్చుకోబోతున్నావు. తప్పకుండా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నావు. ఎన్నో రోజుల నుండి కలలు కన్నావు కదా, ఆ కలలన్నీ కూడా నిజమయ్యే విధంగా అవకాశాన్ని నీకు అందించబోతున్నాను. నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను. నువ్వు ఆలోచించు. నీ బాధ్యతలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా గుర్తుకు వస్తూ ఉన్నప్పుడల్లా సరే, నేను నీకు తప్పకుండా మంచి దారినివ్వాలని ఏ రోజు ఏ పని చేయాలో అది చేస్తూ ఉండు. నీకు అండగా నేను తప్పకుండా ఉంటాను. నీకు చేయూతనిస్తూ ఉంటాను. నీ జీవితంలో నమ్మకాలు మాత్రం ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు. ఏం జరిగినా అంతా సరిగ్గా అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని పెంచుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇతరులు ఏమాత్రం కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చేయవని నాకు తెలుసు. నువ్వు తలపెట్టినటువంటి పని నీకు ఎవరికి కూడా బాధ కలిగించకుండా నిన్ను సంతోషపెట్టే విధంగా తప్పకుండా మంచి దారిలో నడుస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక నీకు ఏం కావాలో ఈ సాయి అన్నీ చూసుకుంటాడు. ఈ సాయి సరైన సమయానికి ప్రతిదీ కూడా నీకు చక్కబెట్టే విధంగా నీకు మంచి దారులను చూపిస్తూ నీ జీవితాన్ని ఒక పూల బాటగా అందంగా మరల్చబోతున్నాడు. నువ్వు ఆనందంగా నీ జీవితాన్ని గడిపితే చాలు. ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తాడో అలాగే నీ కష్టం కూడా అలాంటిదే అని అనుకో. అలాగే ఇతరులకు ఏమాత్రం సంతోషం కలిగించేటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలోనే నీకు కూడా అదే జీవితం వస్తుందని నమ్మకాన్ని పెంచుకో. నువ్వు అనుకున్నది జరిగేది నీ ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా నువ్వు సరిగ్గా ఉంచుకో. నీ సంతోషం నిరంతరం శాశ్వతంగా ఉండేలా ఒక మంచి పనిని నువ్వు తప్పకుండా మంచి పనులన్నీ చేస్తూ ఉండు. నువ్వు తప్పకుండా సంతోషంగా ఉంటావు. జీవితాన్ని సంతోషంగా గడుపుతావు. ఎన్నో రకాలైనటువంటి బాధలను, కష్టాలను అనుభవించిన నీకు అన్నీ కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాను. దానికి నమ్మకం మాత్రమే ఒకటి పెట్టుబడిగా పెట్టుకో. దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం రాదు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మైనా కానీ ఎవరికైనా కానీ దాన ధర్మంగా ఇవ్వు. అవి నీకు గొప్ప విలువైనటువంటి మంచి జీవితాన్ని, మంచి దారిని తప్పకుండా నీకు ప్రసాదించేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అలాగే నువ్వు చేసేటువంటి కష్టాన్ని నువ్వు చేయి. శ్రమ పడితే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నీకు సహకారంగా నేను 100 అడుగులు వేస్తాను. కాబట్టి నువ్వు మంచి స్థితికి రావాలనే కదా ఈ బాబా ఎప్పుడు కోరుకునేది. నువ్వు ఎప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉండాలనే నేను ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలను అందిస్తూ ఉంటానో వాటన్నిటిని నువ్వు విఫలమయ్యేలాగా చేసుకుంటావు, కానీ ఎప్పుడు కూడా అందుబాటులో జరిగేలాగా చేసుకోలేవు. నీ లక్ష్యం అంతా కూడా అది తప్పకుండా నీ ప్రకృతితో పాటు ఈ బాబా కూడా సహకరించబోతున్నాడు. అలా చేసి నువ్వు మంచి జీవితాన్ని పొందుతూ ఉంటే అది చూసి మురిసిపోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? జీవితం అనేది ఒక క్షణంలో ముగిసిపోయేది కాదు. ప్రతి ఒక్కరికి జీవితం ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పిస్తుంది. ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది భగవంతుడు. అది ఎలా ఆనందంగా జీవించాలని మాత్రమే నువ్వు ఆలోచించాలి. దానికి తగినటువంటి ప్రయత్నాలు, దానికి తగినటువంటి కష్టాన్ని, దానికి తగినటువంటి ప్రతి ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. నీ జీవితంలో అన్నిటినీ కూడా నీకు ఇచ్చిన ఆనందంగా ఉండేలా నీ బాబాను నేను ఆశీర్వదించాలని ఇస్తాను కదా. నువ్వు ఎదురు చూసేటువంటి ప్రతి విషయం కూడా అదే మంచి జరిగేలా చేస్తాను. మంచో చెడో నీ మనసుకు తగ్గట్టుగా ఉంటుంది. తెలుసో తెలియకో చేసినటువంటి తప్పును, వాటికి తగినటువంటి బాధలను ఇప్పటి వరకు అనుభవించేశావు. ఇక మీదట వచ్చే కాలం అంతా కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది.
నీకు మేలు చేసే విధంగా ఉంటుంది. అది నీకు అండగా ఉండి నీకు రక్షణగా ఉంటుంది. అందుకు నువ్వు దానిని నీ సాయి నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మాత్రమే మనసారా నమ్మాలి. ఆపదలు చెప్పి ఎవరు కూడా లేరు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి కష్టాల గురించి చెప్పేందుకు, నీ మనసులో ఉండే బాధలన్నిటినీ కూడా నువ్వు ఇతరులకు చెప్పేందుకు, పాలు పంచుకునేందుకు నీకు సరైన స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ ఇంకా ఎవరూ లేరు. ఈ బాబాను ఎప్పుడు నమ్ముకున్నావు కాబట్టి ఈ బాబాకు ప్రతి విషయాన్ని నువ్వు చెప్పుకో. ప్రతిదీ కూడా నీ దగ్గర ఎవరూ లేరని బాధపడని అవసరం లేదు. నీకు అన్నీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, నువ్వు ఏ బంధంగా అయితే నన్ను భావిస్తున్నావో ఆ బంధం రూపంలో నువ్వు నన్ను చూసుకోవచ్చు. నేను నిన్ను ఏది కాదనను. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. సర్వంతర్యామి నేను. నువ్వు ఏ బంధంలో నిలబడి ఆ బంధాన్ని పిలిస్తే ఆ బంధంలో నిలబడి నేను పలుకుతాను. తప్పకుండా నీ కష్టాన్ని అర్థం చేసుకుంటాను. నీ ముందు నిన్ను పొగుడుతూ నీ వెనక ఎన్నో మాటలు అనేవారిని అసలు ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. వారికి నువ్వు ఏమాత్రం కూడా అవకాశాన్ని కూడా ఇవ్వద్దు. ఇన్ని రోజులు వారి నుండి నువ్వు ఎంతో బాధపడ్డావు కదా, వారి నుండి ఎంతో నష్టపోయావు కూడా. కాబట్టి పొగడ్తలకు కానీ, లేదంటే వారు వేసేటువంటి జిత్తుల మారిన వేషాలకు కానీ నువ్వు ఏమాత్రం కూడా పొంగిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావంటే నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు. అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు. కాబట్టి కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుంచుకో. కష్టపడి పని చేయి. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కష్టే ఫలి అన్నారు కదా. కష్టం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. కష్టం చేయకుండా ఫలితాన్ని ఆశించడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము చాలా కష్టపడ్డాం అయినా ప్రతిఫలం రాలేదని. కష్టపడిన దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పనిని ఎవరైనా సరే మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా జరిగేంత వరకు ఆ పనిని పూర్తి చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు ఒకరిపై ఆధారపడొద్దు. జీవితాన్ని నీకు నేను ఎట్టి పరిస్థితిలోనూ కల్పించను కూడాను. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అది నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. గందరగోళమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. అది నీ జీవితానికి ఒక చెడు దిశగా మారుతుంది. కాబట్టి నీకు ఏదైనా కానీ సలహా ఇవ్వాలి అంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకో. ఆ సలహాను నా వద్ద ఒకసారి చెప్పుకో. అది మంచా చెడా అని తప్పకుండా నువ్వు నా ముందు విన్నవించుకో. నీకు అది ఎటువంటి రకమైనటువంటి ప్రయత్నమైనా సరే నాకు తప్పకుండా నువ్వు చేసి చేసి చూడు. తప్పకుండా నీకు ఈ బాబాకు చెప్పుకున్నాను అనేటువంటి ధైర్యం నీకు ఏర్పడి నా వద్ద ఒకసారి ఎప్పుడు కూడా చెప్పుకొని నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ నీకు నేను తప్పకుండా అందిస్తాను. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు. అంటే ఎంతమందికైనా కూడా పంచగలిగేటువంటి సంతోషం మాత్రం నీ చెంతనే ఉంటుంది. కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. రేపటి నుంచి మంచి జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది నువ్వు ఈ రోజుపైనే నీకు ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనలు చేసేది నీ జీవితాన్ని నువ్వు కోరుకున్న విధంగా మార్చేవారు ఎప్పుడు కూడా నీ చెంతనే తప్పకుండా ఆనందంగా ఉంటారు. మంచి జీవితం తప్పకుండా నీకు ఇస్తానని మరలా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ బాబా నాకు ఏది కూడా మంచి జరగడం లేదు, నేను ఎప్పుడు కూడా కష్టాలను అనుభవించక తప్పలేదు, ఎప్పుడు ఈ కష్టాల ఊబిలో ఇరుక్కొని నేను నా జీవితాన్ని గందరగోళంగా చేసుకుంటున్నాను, అసలు నాకంటూ మంచి రోజులు వస్తాయా అని నువ్వు బాధపడుతున్నావు కదా. నీ ముందే ఉన్నటువంటి అద్దంలో తప్ప ఈ లోకంలో ఎక్కడా కనిపించదంటే నీ అవకాశాన్ని నువ్వు కోరుకున్నట్లుగా మార్చుకునేది నీవు మాత్రమే. ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత, మంచి జీవితం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చోటు ఇవ్వద్దు. మనమే గొప్ప వాళ్ళమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో పేద ధనిక కుల మత భేద అనే వ్యత్యాసాలు నా దగ్గర అసలు ఉండవు. ఎప్పుడు కూడా నేనే గొప్ప అనేటువంటి విర్రవీగేతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా అలవర్చుకోవద్దు.
భగవంతుడు మనకన్నా కూడా చాలా గొప్పవాడు. అందుకే మనం ఒకరికి బాగు చేయలేకపోయినా పర్లేదు, కానీ మనకంటే గొప్పవారు లేరు అనుకునేటువంటి గర్వాన్ని మాత్రం మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన పతనానికి నాంది అవుతుంది. కాబట్టి గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చోటు ఇవ్వద్దు. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు. ఒకే మనస్తత్వంతో ఉండు. నలుగురికి సహాయం చేయాలనుకునేటువంటి మనస్తత్వంతో ఉండు. ఆ మనస్తత్వమే, ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇక నీ దశ తిరగబోతుంది అని ఎందుకన్నానో తెలుసా? నీకు వచ్చేటువంటి అవకాశంతో ధనలాభం కానీ, లేదంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి అడిగినటువంటి నీ కోరిక కానీ, ఏదైనా కానీ నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే అనుభవించాలని ఆశగా అడిగావో ఆ జీవితాన్ని, ఆ కలలు కంటున్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్నే నీకు ప్రసాదిస్తున్నాను. మంచి తీపి కబురుతో ఈ సాయి నీ ముందుకు వస్తాడు. అది ఏ రూపంలోనైనా కావచ్చు. నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నీవు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు. ఇప్పటి వరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి కష్టాలు కానీ, మనుషులు కానీ, ఎవరైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో. ఎందుకంటే బాధించడం వలన నీవు మంచి అవకాశాన్ని, మార్గాన్ని ఎంచుకునేటువంటి ఒక లక్ష్యం వైపు అడుగులు వేశావు. ఏది ఏమైతేనే ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి తెరపడింది అని అనుకోవడమే ఇక నుండి నీ జీవితం అంతా కూడా పూలబాటగా మారి ప్రశాంతమైనటువంటి వనంలా నిండు నూరేలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. అంటే ఎవరైతే భక్తులు ఉంటారో బాబా గారికి మనకు చీటీల ద్వారా సమాధానం తప్పకుండా ఇస్తారండి. వారు ఎవరైనా కానీ తీవ్రమైనటువంటి ఆలోచనతో ఉన్న ఆ పని జరుగుతుందా లేదా అని, నెరవేరుతుందా లేదా అనుకుంటూ నిరాశ చెందుతూ, బాధపడుతూ, దిగులు చెందుతూ ఉంటారు కదా. ఏ సమాధానం కూడా పొందలేక నిరాశ చెందిన వారు ఉంటారు కదా. అలాంటి వారు ఒకసారి బాబా ముందు తప్పకుండా మీరు చీటీలు వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ, లేదంటే మీ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చమని చెప్పి బాబాను అడగండి. తప్పకుండా మీకైతే ఆయన సమాధానాన్ని ఇస్తారు. ఎప్పుడు కూడా మీకు తెలియజేసేలాగా, అలాగే మర్చిపోతున్న దాన్ని మరలా కూడా గుర్తు చేసే విధంగా ఈ యొక్క చీటీ విషయాన్ని మనకు గుర్తు చేస్తారని చెప్పి నమ్మండి. అలాగే మనకు ఏదైతే అంటే మన జీవితంలో పొందనటువంటి మిరాకిల్ను బాబాగారు చూపిస్తారని అంటున్నారు. అది రాబోయేటువంటి గురువారం రోజున కానీ, మన జీవితంలో మనం పొందినటువంటి ఏదైనా అద్భుతాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే ఇప్పుడు మనకు ఈరోజు సందేశం విన్నారనుకోండి, రేపు జరగడం లేదని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషంలో ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏ క్షణంలో మనకు ఏది జరగాలో అది తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఒకరిని, అంటే ఒక భగవంతుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏ విధంగా అయితే ఎక్కువగా పెంచుకుంటామో ఆ భగవంతుడి ద్వారా మనం పొందేటువంటి అనుగ్రహం కూడా అంతే విధంగా ఉంటుంది కదా. అదేవిధంగా బాబాను కూడా మనం ఏ భక్తుడైనా కానీ, ఏ భక్తురాలైనా కానీ నిరాశపరచరు. వారికి తగినటువంటి, అంటే వారికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదంటే వారికి తగినటువంటి, వారి స్థాయికి తగినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు వారికి ఇచ్చే తీరుతాడు. అది ఏదైనా కానీ, ఏ రూపంలోనైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ. మనకు ఇప్పుడు మన దురదృష్టం ఏ విధంగా ఉంది, మనకు ఇప్పటికిప్పుడు బాబా మనకు ఏం చేస్తాడో అనేటువంటి అపనమ్మకంతో ఎప్పుడు కూడా ఉండకూడదు. బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సమర్థుడు. అలాంటి మనము ఎన్నో నిదర్శనాలు ఇప్పటికే విని ఉంటాం కదా, చూసి ఉంటాం కూడా. కాబట్టి మనకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ముందు రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందేమో అనే ఆశ్చర్యం ఏముందని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏమొస్తుందో ఎవరికి తెలియదు కదా. ఏ నిమిషంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ క్షణంలో బాధ ఉన్నవారు తర్వాత సంతోషంగా ఉండవచ్చు, ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు మరి క్షణంలో బాధపడవచ్చు. ఎవరికి తెలుసండి? ఎవరికి కూడా తెలియదు కదా. కాబట్టి కాలం పెట్టేటువంటి ఈ పరీక్షల్లో మనమందరం కూడా కేవలం అతీతులం మాత్రమే. మిగతాదంతా కూడా భగవంతుడు నిర్దేశించి దాన్ని బట్టే మనకు ఎవరు కూడా దేని గురించి కూడా బాధపడకుండా, మీకు అంటే మీ పనులు మీరనే కాదండి, ఎవరైనా కానీ మీ మనసుకు మనం ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉంచుకొని, కష్టాలు, సమస్యలు అనేవి శాశ్వతం కాదు, ఈ రోజు ఉన్నవి రేపు ఉండవు అనేటువంటి ఆశతో బ్రతికేయడమే ఈ జీవితం. అందరం కూడా అదే విధమైనటువంటి ఆశతో బ్రతకాలి తప్ప, మా జీవితం ఇంతే, మాకు ఏది కూడా శాశ్వతంగా ఇప్పటి వరకు సంతోషం కానీ, లేదంటే ఆనందం కానీ ఉన్నటువంటి క్షణాలు ఏది కూడా మాకు పొందనే లేదు అని ఎప్పుడు కూడా మీలో మీరు అనుకోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యల వలన వారు నిరాశ చెందడం కానీ, లేదంటే బాధపడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు మనమే ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి మనకైతే ధైర్యం చెప్పరు కదా. అలాగే ఎవరి ద్వారా కూడా మనమైతే సహాయం పొందాలని కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదన్నమాట.
జీవితంలో నువ్వు ఇప్పటి వరకు పొందినటువంటి అదృష్టాన్ని ఈ బాబా నీకు తప్పకుండా ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. కాబట్టి నీ మనసుకు తగిన విధంగా నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టంగానే చూసుకుంటూ ఉండు. తప్పకుండా నీకు దానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ బాబా మీకు ఎప్పుడు కూడా ఇవ్వకపోతే అప్పుడు అడిగి చూడు. ప్రతిరోజు కూడా ఈరోజు బాబా ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉండు. నీకు రాబోయేటువంటి అంటే రేపు కావచ్చు లేదా గురువారం రోజున తప్పకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు పొందినటువంటి మిరాకిల్ను ఒక అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని, అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా మీరు ఉంటారని ఈ బాబా మీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.